పూజ మొత్తం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు. హారతి ఎందుకు ఇస్తారనేది సందేహం. భగవంతుడికి మనము షోడశోపచారాలు చేస్తాము. అంటే దీపారాధనతో మొదలుపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, స్నానం చేయించి, వస్త్రాలు ఇచ్చి, మనం మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెట్టి చివరిగా హారతి ఇస్తాం. హారతి అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే భగవంతుడు మన ఎదురుగా ఉన్నాడు, కానీ ఆ భగవంతుడిని మనము పటంలోనే చూస్తున్నాం. నిజంగా భగవద్ దర్శనం మనకు కావట్లేదు. గుళ్ళల్లో మీరు చూస్తూ ఉంటారు, గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఆ హారతి ఇచ్చినప్పుడు లైట్లన్నీ ఆపేసి అద్భుతంగా హారతి ఇస్తారు. ఆ హారతి సమయంలో మనకు పాదాల దగ్గర నుంచి హస్తాలు, హృదయం, ముఖం అన్నీ మనకు చూపిస్తారు భగవంతుడికి. ఎందుకంటే భగవంతుల్లో ప్రాణశక్తి అప్పుడు మనం పెట్టిన ఆ విగ్రహంలో మనం పోసిన ప్రాణశక్తి ఉద్దీపనం అవుతుంది. అదొకటి. నిరంతరాయంగా హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తూ ఉంటారు. ఆ గంట మోగించడం ఏంటంటే దేవతలందరినీ ఆహ్వానించడం. పూజ మొదట్లో కూడా గంట మోగిస్తారు. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు కూడా, చివరిలో హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆ ఘంటారామం వల్ల చుట్టుపక్కల సంచరిస్తున్న దేవతలందరూ కూడా ఆ ఘంటారామం విని అక్కడికి వస్తారు. అలాగే అక్కడున్న దుష్టశక్తులకి ఆ ఘంటారామం అంటే చాలా భయం. ఆ ఘంటారామం విని పారిపోతాయి. మనము హారతి ఇచ్చేటప్పుడు భగవంతుని కన్నులారా చూడాలి, కళ్ళు మూసుకోకూడదు. ఎందుకంటే అప్పట్లో ఆ హారతి ఇచ్చే సమయంలో ఆ స్వామిలో ఉన్న ప్రాణశక్తి అనేది ఉద్దీపనం అవుతుంటుంది. మనం అది కన్నులారా చూసి మనలో నింపుకోవాలి, ఆ శక్తిని మనలో నింపుకోవాలి. కాబట్టి మనం హారతి అనేది తప్పనిసరిగా పూజ తర్వాత ఇస్తూ ఉంటారు.